ఊరుకోమ్మా, పెళ్ళయి కొత్తగా అత్తగారింట్లో అడుగు పెట్టావు. కన్నీళ్లు పెట్టడం మంచిది కాదు. మనసుకెంతో కష్టం కలిగితే తప్ప నా బంగారు తల్లి కంట్లోంచి నీరే రాదు. నిజమే తాతయ్య, ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా కూడా తట్టుకోలేకపోతున్నాను. వాసుకి అన్న మాటలకి బాధపడుతున్నావా? మాట చేసే గాయం కత్తి కూడా చేయదు కదా సీతమ్మ. గుండెల్లో బలంగా దిగుతోంది. మీరన్నది నిజమే. కానీ వాసుకి లాంటి వాళ్ళు ప్రయాణానికి అడ్డు తగిలే గుంతల్లాంటి వాళ్ళు. వాళ్ల మాటలు అప్పుడప్పుడు కంట్లో పడే నలుసులాంటివి. కాస్త ఇబ్బంది కలిగిస్తాయంతే. వాళ్లని వాళ్ల మాటల్ని మీరస్సలు పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా ఎలా ఉండగలం సీతమ్మ? ఆమె అనుకున్న విధంగా మేము మా మనవరాల్ని పెంచలేదు. మీరు పవిత్రని ఎంత గొప్పగా పెంచారో నాతో పాటు ఇంట్లో అందరికీ తెలుసు. అంతెందుకు, ఆ విషయం వాసుకి వాళ్లకు కూడా తెలుసు. తెలిసి కూడా అంత చులకనగా ఎలా మాట్లాడుతున్నారు సీతమ్మ? ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు? నేను అది ఇంతకు ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాము. పెళ్ళైనంత మాత్రాన మా స్నేహంలో స్వచ్ఛత మారిపోతుందా? వాళ్ళెందుకు అలా వేరే దృష్టితో చూస్తున్నారు? వాళ్ల బుద్ధే అంత పవిత్ర. ఇలాంటి వాళ్ల నోరు పిచ్చివాడి చేతిలో రాయిలాంటిది. మంచి చెడులతో ప్రమేయం లేకుండా మాటలు విసురుతూనే ఉంటారు. అసలు వాళ్ళంటే మా చక్రవర్తి అన్నయ్యకి అస్సలు నచ్చదు. వాళ్ళని పలకరించడానికి కూడా ఇష్టపడడు. ఎందుకంటే మా వదినకి ఆరోగ్యం బాగోలేనప్పుడు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మనుషులు అలా కూడా ఉంటారా సీతమ్మ? అలాగే ఉంటారు పవిత్ర. వీళ్ళు మా వదిన చనిపోయాక బంధువులనొచ్చి రాబంధువుల్లా ఇంటి మీద పడి పెత్తనం చెలాయించాలని చూశారు. అందుకు మా అన్నయ్య ఒప్పుకోలేదు. సీతమ్మ, వాళ్ళు నిన్నేమీ అనరా? నీతో బాగానే ఉంటారా? అనే నోరు ఊరుకుంటుందా అండి? ఎందుకనరు? అంటారు. ఈ ఇంట్లో నా మాట చెల్లుబాటు అవుతుందని వాసుకి వాళ్ళకి నా మీద కోపం. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళు ఆడిపోసుకుంటూ ఉంటారు. మరి నువ్వెందుకు ఊరుకుంటున్నావు సీతమ్మ? ఎదురు తిరిగి వాళ్ళకెప్పుడు సమాధానం చెప్పలేదే? వాళ్ళ నోరు మోయించే ప్రయత్నం చేయలేదా? నేనే కాదు, వాళ్ల నోర్లను దేవుడే దిగొచ్చినా మూయించలేడు. అదే కాక మా అన్నయ్య తరపున నాకు ఈ ఇంట్లో ఎలాంటి హక్కు ఉందో మా వదిన తరపున వాళ్లకి అంతే హక్కు ఉంటుంది కదా. అందుకే వాళ్ళు ఎలా ప్రవర్తించినా వాళ్లని ఏమీ అనొద్దని ఆదిత్య, అరవింద్, కీర్తి వాళ్లకి ఎన్నాళ్లు నచ్చ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నువ్వు కొత్తగా ఇంట్లోకొచ్చావు. నీ వల్ల వాళ్ల ఆటలు సాగవని కక్షగట్టి ఇలా అంతా మాట్లాడుతున్నారు. ఏమో సీతమ్మ, నేనేదైనా తట్టుకుంటాను. కాని మా తాతయ్య నానమ్మల పెంపకాన్ని తక్కువ చేసి చూసినా, ఆదికి నాకు ఉన్న స్నేహాన్ని తప్పుగా మాట్లాడినా నేను భరించలేను. సంసారం అంటేనే ఓర్పు, కుటుంబం అంటే బాధ్యత. బంధువులన్నాక ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అన్నింటినీ ఫేస్ చేస్తూ ముందుకు వెళ్లడమే జీవితం. అనుభవం నీకన్నీ నేర్పిస్తుంది. జాబ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఇది కూడా అలాంటిదే అనుకుంటే అన్నీ చక్కబడిపోతాయి. నువ్వెంత చెప్పినా మాకెందుకూ భయంగా ఉందమ్మా. పెళ్ళై సరిగ్గా 4 రోజులు కూడా కాలేదు. అప్పుడే పవిత్ర విషయంలో వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటే ముందు ముందు మా మనవరాలు పరిస్థితి ఏంటి? అలాంటి భయాలు మీరేం పెట్టుకోకండి. నేనున్నాను కదా. పవిత్ర
నా బిడ్డ లాంటిది, తనకి అండగా నేనుంటాను. వీలైనంత తొందరలో వేళ్ల పెళ్లి కూడా చేద్దామని సీత ఆరాటపడుతుంది. ఒకరు కోరుకుంటేనో ఎవరో ఆరాట పడితేనో ఈ పెళ్లి జరగదు. నేను అనుకుంటే జరుగుతుంది. అది జరగని పని. నేను కోరుకున్న విధంగా సంజన ఇంట్లో ఉండడం కుదరదు కాబట్టి వేరే సంబంధం చూస్తాను. మనసేం బాలేదు. పవిత్రని కలిసి కాసేపు మాట్లాడితే గాని మనసు ప్రశాంతంగా ఉండదు. సంజన ఫోన్ చేస్తుంది. మాట్లాడు. హాయ్ సంజు. ఏం చేస్తున్నావే? ఏం లేదు సంజు, చెప్పు ఏంటి సంగతి? ఎందుకో మనసు బాలేదు. నీతో మాట్లాడితే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ఫోన్ చేశాను. నాకు అలాగే ఉంది. ఒకసారి కలుద్దామా? కలుద్దామని నేను ఫోన్ చేశాను. ఎక్కడ కలుద్దాం? గుళ్ళో కలుద్దాం. నేను ఇప్పుడే బయలుదేరుతాను, నువ్వు కూడా వచ్చేసి. నేను ఇప్పుడే వస్తా. సీతమ్మ, సంజు గుళ్ళో కలుద్దామంటుంది, వెళ్ళిరానా? వెళ్ళిరామ్మా. తాతయ్య, నానమ్మ, వెళ్ళొస్తాను. వెళ్ళిరా తల్లి, కాస్త నీ మనసు కుదుట పడుతుంది. హాయ్ పవి, ఎంతసేపు అయిందే వచ్చి? ఒక 15 minutes అయింది. చెప్పు పవి, ఎందుకో మనసు బాలేదన్నావు, ఏమైంది? సరైన కారణం ఇది అని చెప్పలేకపోతున్నానే. అంతా బానే ఉన్నట్టుంది, కానీ అలా ఉండట్లేదు. కంఫర్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఏమోనే, ఏమీ అర్థం కావడం లేదు. ఎవరైనా ఏమైనా అన్నారా పవి?